భరణి గారు ఉన్నారు, ఎక్కడ బయట కనిపిస్తే అన్న అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రవర్తన అలా ఉంది. పిలిచినా తమ్ముడు చూసావా, ఓకే 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 రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు అనే ఒక నమ్మకం అదొక అనిపిస్తుంది. ఇప్పుడు మాస్క్ మాను కనిపించాడు అనుకోండి బయట, మనం వెళ్ళి మాట్లాడుతామా? అరే అమ్మ మాట్లాడితే ఎక్కడ తిడతాడు, బ్రదర్ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నువ్వెవరు ఆడటానికి, నువ్వెవరు మాట్లాడటానికి, నన్ను పలకరించకూడదు, నాకు నచ్చదు, మీరు రెస్పెక్ట్ ఇవన్నీ అంటారు కదా. ఎందుకు వచ్చిన గొడవరా బాబు నీతో దండం అని చెప్పి అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ ఇలా అక్కడే అలా ఉంటే హౌస్లోనే అంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇక ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళు పాపం ఎట్లా ఉంటున్నారు మరి. ఇక్కడ మాస్క్ పెట్టుకుని అందరితో కొంచెం స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ఉండాలని ఇక్కడ షో చేసి ఇంటి దగ్గర మరి ఆయన ఇంటి దగ్గర వంట చేసుకుని వాళ్ళందరికీ సేవలు చేస్తాడో మరి నాకైతే తెలియదు. కానీ ఆయన మాత్రం ఫుల్ అలాంటి పర్సన్తో ఒక 5 నిమిషాలు ఉంటే ఇరిటేషన్ వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత మాట్లాడుతున్నామో ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఇది ఈ రిసీవింగ్ అనేది లేకపోతే చాలా కష్టం. ఆయన ఎవరి మాట వినట్లేదు, సీతయ్యలాగా అట్లా వెళ్ళిపోతున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రీతు ఏమడిగింది, ఆమె ఏమందంటే నేను మే కమిన్ అని అడిగే వెళ్తాను, నేను పని చేస్తాను, అడిగే వెళ్తాను, ఏదైనా తినేటప్పుడు కూడా నాకు ఆకలేస్తుంది, నాకు పెడతారా అని ఏదైనా రిక్వెస్ట్ చేస్తాను, అడుగుతాను అని ఒక కొంచెం ఆ స్వరం మారి. ఎందుకంటే ఏదైనా నిజాయితీగా ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఇప్పుడు మాటలు ఏదో చెప్పేయాలి, అబద్ధం చెప్పేయాలి అనుకున్నప్పుడు ఏడుపు రాదు. నిజాయితీగా ఉన్నప్పుడు అది ఏడుపు వస్తుంది. ఆమె తను నిజంగా అలా చేసింది కాబట్టి కొంచెం ఆ స్వరం మారి కొంచెం అలా మాట్లాడింది. దానికి ఏమన్నాడు మాస్క్ మ్యాను, నువ్వు ఏడుస్తున్నావు, సింపతి కార్డు ప్లే చేస్తున్నావు అని అన్నాడు. నేను సింపతి కార్డు ప్లే చేయట్లేదని ఆమె గట్టిగానే మాట్లాడింది. కానీ మరి మీరు 2 రోజుల నుంచి మీరు తినట్లేదు కదా, మీరు సింపతి కార్డు ప్లే చేస్తున్నారా, మీరు ప్లే చేయట్లేదా అని అంటే దానికి సమాధానమే లేదు. అతను ఏంటంటే అది తెలుసు, ఆమె అడుగుతున్న పాయింట్ తెలుసు, నేను తినట్లేదు, నేను సింపతి కార్డు ప్లే చేస్తున్నాను అని అడుగుతుందని తెలిసినా సరే వటారించేసి ఈ మాట కాకుండా ఫస్ట్ మాట్లాడేది ఏదో ఉంటుంది కదా, ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వెందుకు చేసావు, మాకు ఉంటుంది, మాకు అన్నం పెట్టాలని ఉంటుంది, మాకు మీ అందరినీ కూడా బాగా చూసుకోవాలని ఉంటుంది అని అంటే తన వెళ్ళే ధోరణిలో తనే ఈ యువతల వాళ్ళ పాయింట్లు తెలిసినా కూడా తెలివిగా మాస్క్ మ్యాన్ ఇది చేస్తూ ఉంటాడు. లాస్ట్లో నువ్వు అనే మాట అంటే మీరు రెస్పెక్ట్, మీరు ఇట్లాంటి చిన్న వినపడతాయి. మళ్ళీ ఇప్పుడు మీరు 2 రోజుల నుంచి అన్నం తినట్లేదా, సింపతి కార్డు మీరు ప్లే చేస్తున్నారు కదా అని ఒక 100 సార్లు రీతు అంటే అది వినపడలేదు. ఆయన లాస్ట్లో ఆమె దగ్గరికి వెళ్ళి రాస్తున్న మూమెంట్లో నీకు అనే ఒక ఏకవచనం మాట్లాడగానే చిన్న మాటకి టప్పని పట్టుకున్నాడు. అంటే చూడండి మరి, అంటే ఇలా ఉంటుంది. ఏది యాక్సెప్ట్ చేయాలో, ఏది పాయింట్ పట్టుకోవాలో మాస్క్ మ్యాన్కి బాగా మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నాడు. ఆయన చేసేది అసలు ఎవరికి నచ్చట్లేదు. బిగ్ బాస్ నుంచి పంపించాను. మళ్ళీ ఏంటి నేను తినట్లేదు, నాకు ఈ మనుషులు నచ్చట్లేదు అన్నప్పుడు నచ్చని మనుషులతో మేము ఎందుకు ఆడతామని చెప్పేసే కదా అందరూ అవాయిడ్ చేసింది. ఆయన్ని వద్దంటున్నారు కదా. నామినేషన్లో పెట్టింది రీతు కూడా ఎందుకు పెట్టింది, మీరు స్పోర్టివ్గా లేరు, మీరు అన్నం తినట్లేదు, అన్నం తినని పర్సన్ స్పోర్టివ్గా లేనప్పుడు మేము ఎలా ఆడతాం అన్న ఉద్దేశంతో నామినేషన్ చేశానంటే నేను ఫుడ్కి మాత్రమే నేను ఇది చేశాను, గివప్ ఇచ్చాను, లైఫ్కి ఇవ్వలేదు, నేను ఆడతాను అన్నట్లుగా మాట్లాడుతాడు. ఫుడ్కి ఇవ్వలేదంటే తనుజ అప్పుడు వండింది కదా, ఆవు పెట్టింది నచ్చట్లేదు అంటే ఇక ఒకళ్ళ మీద కోపం, మొహం అలా పెట్టుకుంది. ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారయ్యా, రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తన వాళ్ళకు ఉండే ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ ఎలా నిర్మితమైందో అలా ఉంటుంది. నీకు ఫుడ్ పెడుతున్నారా లేదా, నీకు ఇవ్వనంటున్నారా అది చూడాలి. కానీ ఆ మొహంలో ఎక్స్ప్రెషన్స్ బాగాలేదు, ఫీలింగ్స్ బాగాలేదు, ఇవి బాగాలేదంటే ఆమెకుండే ప్రాబ్లం ఆమెకు ఉంటుంది. ఆమె అంతకుముందే చెప్పింది కదా, ఆమెకు పర్సనల్ ఏదో ప్రాబ్లం ఉంది ఆ రోజు. సో దానివల్ల ఆమె కొంచెం ఇదిగా ఉంది అని కూడా తెలుసు, చెప్పారు. అయినా సరే ఏం లేదు, ఒక మొండిగా వెళ్ళిపోవడమే. అంటే నేనే పెద్ద తోపు, నువ్వు అందరూ బాగుండాలి, అందరూ మాస్కులు తీయాలన్నప్పుడు నువ్వు అందరితో కలివిడితనంగా ఉండాలి. ఏంటి ఇలాంటి చిన్నవి ఉన్నా కూడా పెద్ద తరహా పాత్ర పోషించి తప్పు ఒప్పులు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పినోడివి అన్నాన్ని 2 రోజులు మానేస్తావంటే అది నువ్వు ఇంకోసారి అన్నం గురించి ఎవరికి చెప్పకు, ఎవడి ఆకలి గురించి మాట్లాడుకు. అందరు తిన్న తర్వాత నేను తింటాను అని పెద్ద నీతి సూత్రాలు చెప్తున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు అసలు అన్నం గురించి మాట్లాడుకు. నువ్వు అన్నం తినకుండా అంతమందిని మరి బాధపడతారు కదా లోపల, అరే ఏమో తినట్లేదు, అన్నం తినట్లేదు, ఎలా ఉంటుందో ఏంటో అని మిగతా టీం మెంబర్స్ బాధపడతాను, నీకు అది లేదు. సో మాస్క్ మ్యాన్ అంతా కూడా మాస్క్ వేసుకొని మాట్లాడతాను. ఇలాంటి పర్సన్ ఎవరికి నచ్చరు. అది మిగతా టీం మెంబర్స్ కూడా రీతు ఓకే పర్లేదు, ఆమె ఏంటంటే ఓపెన్గానే ఉంటుంది. అది కాకపోతే ఎన్నాళ్ళు అది కంటిన్యూ చేస్తానే తెలియదు. రాము కూడా బాగానే ఆడుతున్నాడు. ఇంకా కొంతమంది ఇంకెవరున్నారు,
శ్రీజ కూడా అంత లేదు, వెళ్ళిపోతుంది. ఈ పిల్లకి కొంచెం ఆవేశం ఎక్కువ కానీ మెచ్యూర్డ్ మైండ్ కాదు. కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోద్ది. సో అదనమాట మన ఓవరాల్గా బిగ్ బాస్ హౌస్లో భరణి గారు, సుమన్ శెట్టి గారు వీరిద్దరైతే టాప్లో ఉంటారు. ఫైనల్ వరకు కూడా వీరిద్దరికే పోటీ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే చూసేవాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని ఏకీభవిస్తారు. వాళ్ళు కూడా అలాగే అనుకుంటూ ఉంటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.